వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేయడం ప్రశంసనీయం. అంతర్జాతీయ వ్యవసాయ ప్రతినిధుల ప్రశంస. ఎంఎస్ఎంఈని బలోపేతం చేసి పనితీరును మెరుగుపరచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంప్ స్కీమ్ను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఆగ్రో ఎకాలజీ, వాతావరణ, ఆహారం, ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారని అంతర్జాతీయ వ్యవసాయ ప్రతినిధులు ప్రశంసించారు. శుక్రవారం ప్రకృతి వ్యవసాయ విధానాలపై 20 దేశాలకు చెందిన 51 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించి వేర్వేరు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగ్రో ఎకాలజీలో జరుగుతున్న నూతన పరిజ్ఞానాన్ని పరిశీలించే క్రమంలో భాగంగా వాతావరణంలో వస్తున్న మార్పులు, ఆహార భద్రత, ఆరోగ్యం తదితర అనేక సవాళ్లకు సమాధానంగా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం అమలు చేయడం ప్రశంసనీయమని అంతర్జాతీయ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం రూపొందించిన ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూత్రాలు ప్రపంచంలో మరెక్కడా చూడలేదని, అనేక సవాళ్లను అధిగమించేలా ఈ సూత్రాలు ఉన్నాయని, ఈ సూత్రాలు ప్రపంచానికి ఎంతో అవసరమని అంతర్జాతీయ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఆగ్రో ఎకాలజీ, వాతావరణ, ఆహారం, ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారని, చిన్న స్థాయి రైతుల కోసం ఇది గొప్ప అనుభవ మార్పిడి సమావేశమని పేర్కొన్నారు. ఈ ఏ గ్రేడ్ మోడల్ మరియు ఏ టైప్ మోడల్ చేస్తున్నాను. అందులో భాగంగా ఇక్కడ 10 అడుగులకు 10 అడుగులు మహాగని, 10 అడుగులకు 10 అడుగులు మహాగని, 10 నుంచి 2.5 అడుగు మునుగ నుంచి మహాగని నుంచి 2.5 అడుగు మునుగ, 2.5 అడుగు నుంచి మరొక 2.5 అడుగు ఉస్తి, మరొక 2.5 అడుగు బొప్పాయి. In 1989, this place was totally different. It was very backward, and it is a 3-state border. And people here, all villages, we are going to the field visit now. We are going to see some of the villages, isn't it? We are going to the field now, so you can see now. Before it was not like this. People were in a very poverty and backward conditions, lack of all infrastructure, no roads, no drinking water, no electricity, no housing. People are very primitive, like tribal people, they were here. So Naidu has changed all this development, all this, agriculture, including, we call it natural farming. And I feel it's a world global summit, natural farming, because you represent different continents here. You understand English? Yes. Okay. The model constituency, our Naidu, whatever experiments, whatever new ideas coming to his mind, we will implement here, including this farming system. So, if it is successful here, this will become a total state government policy, and government will implement this project as a government official program. So that's why this farming, because I am also a farmer. Basically I am a farmer and I
am also elected from this place. Now I have been, and I am also elected from this place. Now I have been appointed for the state total public transport system vice chairman. So total Andhra Pradesh public transport now, your public transport, where people travel with a very minimum charges. So that bus transport system and chairman. Okay. So it is organic, but we have to use minimum pesticides and fertilizer. Otherwise, other silk farming and all totally natural farming. So this experiment now. ఎంఎస్ఎంఈల పనితీరును మెరుగుపరచడం మరియు అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం ప్రపంచ బ్యాంకు వారి ఆర్థిక సహకారంతో కేంద్ర ప్రభుత్వం ర్యాంప్ అనే స్కీమును ప్రకటించిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ బ్యాంకు వారి ఆర్థిక సహకారంతో కేంద్ర ప్రభుత్వం ర్యాంప్ అనే స్కీమును ప్రకటించిందని, ఈ ర్యాంప్లోని ఒక అంశమైన ఎంఎస్ఎంఈల ఫార్మలైజేషన్ లో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఎంఎస్ఎంఈలను సర్వే చేయడం కోసం ప్రభుత్వం పరిశ్రమల శాఖ ద్వారా నవంబర్ 29న జారీ చేసిందని, ఈ సర్వే ద్వారా తయారీ, సేవ మరియు వాణిజ్య రంగాలలో అన్ని ఎంఎస్ఎంఈలను సర్వే చేసి వాటిని డిజిటల్ ప్లాట్ఫామ్లోనికి తీసుకువచ్చి ఎంఎస్ఎంఈ 1 పోర్టల్ను అనుసంధానించడం, నమోదు కాని వ్యాపారాలను ఉద్యమం అసిస్ట్లో నమోదు చేయడంను ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహిస్తుందని తెలిపారు. ఈ సర్వే కోసం ఎంఎస్ఎంఈ సర్వే అండ్ సపోర్ట్ అనే మొబైల్ యాప్ను రూపొందించడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాలలో గ్రామ సచివాలయం సిబ్బంది మరియు పట్టణ ప్రాంతాలలో పట్టణ సచివాలయం సిబ్బంది ఈ సర్వేని 29 నవంబర్ 2024 నుండి 1 ఫిబ్రవరి 2025 వరకు చేస్తారని, ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని అన్ని ఎంఎస్ఎంఈల డేటాను సేకరించడం జరుగుతుందని, వివిధ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, మహిళలు మరియు ఎస్సీ/ఎస్టీ పారిశ్రామిక నైపుణ్యాలను అభివృద్ధి పరచడం మొదలైన సేవలను ఎంఎస్ఎంఈలకు అవగాహన శిబిరాలను నిర్వహించి ఉద్యమ్ అసిస్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారని, ఇలా ఉద్యమ్ అసిస్ట్ చేయడం ద్వారా వివిధ రకాల ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందేందుకు అర్హులవుతారని తెలిపారు. పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 2వ రోజు ఉదయం పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుడు అలంకరణలో సిరుల తల్లి భక్తులకు దర్శనమిచ్చింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన శుక్రవారం ఉదయం 7 తలల గల పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుడు అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 2వ వాహనం పెద్ద శేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సకుడిగా, సయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. ఈ వాహన సేవలో టీటీడీ ఈవో శ్యామలారావు, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో గోవింద్ రాజన్, అర్చకులు బాబుస్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బీసీలకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి రబ్బానీ భాష తెలిపారు. గురువారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం బీసీలకు ఈ నెల 16వ తేదీ నుంచి చిత్తూరు నగరంలోని పీవీకే డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ హాల్లో ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. 200 మందికి ఉచిత శిక్షణకు జిల్లాకు కేటాయించిన 26 మంది బీసీలు దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం 12 మంది తరగతులకు హాజరవుతున్నారని తెలిపారు. జనవరి 2వ వారం వరకు ఈ తరగతులు కొనసాగుతాయన్నారు. ఇప్పటికీ ఎవరైనా బీసీలు ఉచిత శిక్షణ పొందాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. చతుర్భుజ వైశాల్యం సూత్రం అనుకున్నాడు. ఏ శాస్త్రవేత్తను అనుసరించి ఫాలో అయ్యి బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తున్నదని రియల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు తెలిపారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన జాతీయ బాల్య వివాహ ముక్త్ భారత్ అనే ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారని ఇందుకు గాను తమ సంస్థ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు. బాల్య వివాహాలను అరికట్టడంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీన జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ కూటమి వ్యవస్థాపకులు భూమన్ రివ్యూ ఆధ్వర్యంలో మన దేశంలోని 400 జిల్లాలలో 250 మంది ఎన్జిఓస్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అలాగే చిత్తూరు జిల్లాలో తమ సంస్థ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే కార్మిక శాఖతో కలిసి బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించడం జరిగిందని, వారికి ఉపాధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలియజేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ వీడియో సమావేశంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ చిత్తూరు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ హనీషా, మురళీమోహన్, కరుణాశేఖర్, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. దాన్ని ఆధారంగా తీసుకొని మేము జస్ట్ రైట్స్ చిల్డ్రన్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. జస్ట్ రైట్స్ చిల్డ్రన్స్ ఫౌండేషన్ అనే కార్యక్రమం మన భారతదేశంలో 400 జిల్లాల్లో పనిచేస్తున్నాం. అందులో వచ్చేసి మేము టోటల్గా 250 మంది ఎన్జిఓస్ ఈ 400 మండలాలలో మా జిల్లాల్లో పనిచేస్తున్నారు. ఈ ముఖ్యంగా ఇందులో భాగంగా ఈ 250 మంది ఎన్జిఓల్లో మా రియల్ అనేది కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. మన చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం చేస్తున్నది రియల్ ద్వారా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్, అమ్మాయికి 18 సంవత్సరాలు పైబడిన తర్వాత, అబ్బాయికి అయితే 21 సంవత్సరాలతో పైబడిన తర్వాతనే మ్యారేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడైనా కానీ ఈ అన్ని డిపార్ట్మెంట్తో కలిసి డిస్ట్రిక్ట్ లెవెల్లో 27వ తేదీ ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేలాగా 27, 28వ తారీఖుల్లో ఈ ముఖ్యంగా ఈ 50 గ్రామాల్లో ఎక్కడ అందరూ ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, బాలవాడీ టీచర్లు కానీ, రకరకాలైన అన్ని డిపార్ట్మెంట్తో కలిసి మన సచివాలయంలో సిబ్బందితో కానీ అన్ని సిబ్బందితో కలిసి మహిళా మండలితో, డిఆర్డిఏ వాళ్ళతో అందరితో కలిసి ఈ ప్రోగ్రాం అనేది క్యాండిల్ మేకింగ్ ప్రోగ్రాం చేసి ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. ఆ ప్రతిజ్ఞలో ముఖ్యంగా ఏమంటే, మేము మాకు తెలిసిన పరిధిలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే మేము గవర్నమెంట్కి కానీ, అక్కడుండే వాలంటరీ ఆర్గనైజేషన్కి కానీ, లేదంటే 1098కి కూడా తెలియపరుస్తామనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మెయిన్గా ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే,
మేము ఇంతవరకు 27 మంది చైల్డ్ మ్యారేజెస్ కాకుండా ఆపడం జరిగింది, ఇంక్లూడింగ్ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్తో కలిసి 27 చైల్డ్ మ్యారేజ్ కాకుండా జరిగింది. అదేలాగానే 137 ఈ సంవత్సరంలో మనం 137 పోక్సో యాక్ట్ కింద కేసులు బుక్ చేసి వాళ్ళని జైలు శిక్ష పడే దీంట్లో కొన్ని జరిగింది. తర్వాత కొన్ని కేసెస్ అనేది నడుస్తూ ఉందన్నమాట. ఇది లాగానే ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ జరిగితే అక్కడున్న అబ్బాయి తల్లిదండ్రులకి మామూలుగా 2 లక్షల రూపాయలు జరిమానా విధిస్తారు. తర్వాత 2 సంవత్సరాల వరకు శిక్ష అనేది పడుతుంది. మెయిన్గా అక్కడికి వెళ్ళి మనం ఏదో చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది కదా అని చుట్టుపక్కల వెళ్ళినా కూడా అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా అఫెన్స్ కిందనే బుక్ అవుతారన్నమాట. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, కడప ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నెక్స్ట్ బేబీ జాన్ నా హిందీ ప్రాజెక్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ మే నా పెళ్లి ఉంది, దానికోసం వచ్చాను. ఎక్కడ మన పెళ్లి ఎక్కడ? గోవాలో. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.